హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్. ఏంటి డ్యాన్స్లు హడావిడిలో అనుకుంటున్నారా? ఏం లేదండి, నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ మ్యారేజ్. సో, అందుకే ఆ మ్యారేజ్‌కి నేను అటెండ్ అయ్యాను. సో, ఒక చిన్న వ్లాగ్ తీసేద్దామని చెప్పేసి అన్ని వీడియోస్ ఇలా రికార్డ్ చేశాను. మ్యూజిక్ లెసన్ లేకుండా డాన్స్‌లొస్తాయి. ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ వచ్చేస్తది కదా! అందుకే మ్యూజిక్ తీసేసా. నవ్వకండి. మధ్యలో సిల్వర్ లెహంగా వేసుకొని డాన్స్ చేస్తుంది కదా! చిన్నపిల్ల అనుకోకండి, అదే పెళ్ళికూతురు. అండ్ ఇంతకుముందే ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ చైర్‌లో కూర్చున్నాడు కదా! ఆయనే పెళ్ళికొడుకు, కెమెరామెన్ కాదు. సైడ్ నుంచి వీడియోస్ సరిగ్గా రావని చెప్పేసి పెళ్ళికొడుకుకి ఫోన్ ఇచ్చి మరీ వీడియో తీయించుకుందది. అండ్ హర్ నేమ్ ఈస్ గ్రేట్ శుభాంగి. అండ్ పెళ్ళికొడుకు వచ్చేసి నీరజ్. ఈ మ్యారేజ్ వచ్చేసి ఇంటర్ స్టేట్ మ్యారేజ్. అమ్మాయిది మహారాష్ట్ర అండ్ తెలంగాణ బార్డర్, అబ్బాయిది రాయ్పూర్. సో, ఈ మ్యారేజ్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. మనం ఒక స్టెప్ వేస్తే బాగుంటుందని వేయడానికి వచ్చాను. బట్ ఏమేయాలో అర్థం కాక ఏదో చేసేసి వెళ్ళిపోయాను. ఈ డాన్సెస్ అయిన తర్వాత వాళ్ళు కపుల్ గేమ్ స్టార్ట్ చేశారు. కపుల్ గేమ్స్లో గ్రూమ్ ఎలా చీట్ చేస్తున్నాడో చూడండి ఒకసారి. బ్యాంగిల్ టచ్ చేసి బ్రైడ్ అని కనిపెట్టాడు. నీరజ్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్, హౌ యూ చీటెడ్, సీ దిస్. ట్రూత్ ఆల్వేస్ విన్, ఓకే. అండ్ ఫైనల్గా ఎలాగోలా విన్ అయ్యాడు, చీట్ చేసి అయితే మాత్రం. అండ్ మ్యారేజ్కి వచ్చి ఫుడ్ తినకపోతే ఎలాగా, అంతా అయిపోగానే హ్యాపీగా ఫుడ్ తినేసాము. చాలా పెట్టారు వెరైటీస్ అయితే. అండ్ రిసార్ట్లో మ్యారేజ్ అయితే రిసార్ట్ టూర్ చేయకపోతే బాగోదు కదా. ఇంకా పొద్దున్న లేవగానే టూర్ చేద్దామని ఫోన్ పట్టుకొని వెళ్ళాను. మొత్తం బాగుంది రిసార్ట్ అయితే మాత్రం, చాలా బాగుంది. ఇది హనీబర్గ్ రిసార్ట్, మేడ్చల్, నియర్ బై మేడ్చల్ ఉంది. నీట్గా మొత్తం కూడా రాక్స్లో మధ్యలో కట్టినట్టు కట్టారు. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి. చాలా మొత్తం చుట్టూ కూడా గ్రీనరీ ఉంది. మేము రెడీ అయ్యిందే లేటు, పైగా రిసార్ట్ టూర్ అనుకుంటూ మొత్తం తిరుక్కుంటూ వెళ్ళాము. వెళ్ళేసరికి బ్రేక్ఫాస్ట్ మొత్తం అయిపోయింది, మొత్తం ఖాళీ అయిపోయింది. అక్కడ ఏదో పరోటాలో ఏవో ఉంటే మిగిలినవి ఏదో అలా కానిచ్చేసాం. అలా తినేసి ఇక్కడ డైనింగ్ హాల్ నుంచి చూస్తుంటే బాగుంది యాక్చువల్గా వ్యూ ఇక్కడ నుంచి. అండ్ అక్కడికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఊరేగింపు చేస్తున్నారు వాళ్ళు హార్స్ పైన. చూడండి, పెళ్లి కొడుకుని గుర్రం పైన తీసుకెళ్తున్నారు. అందుకే పెళ్ళికి వెళ్తే ఎక్కడికైనా త్వరగా రెడీ అవ్వడం నేర్చుకోండి, లేకపోతే అన్నీ మిస్ అవుతాం. తినేసైనా త్వరగా వెళ్దామే అంటే మా ఫ్రెండ్ అది టీ తాగి వెళ్దామే అని చెప్పింది. టీ ఆర్ కాఫీ అది తాగేసి మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే పెళ్లి కూతురు కూడా వెళ్ళిపోతుంది. పెళ్ళి మొత్తం డైనింగ్ హాల్ నుంచి చూడాల్సి వస్తుందని భయం వేసింది నాకైతే. అక్కడ బ్రైడ్కి ఫోటోషూట్ జరుగుతున్నట్టుంది. అండ్ మళ్ళీ ఒకసారి ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి టూర్ స్టార్ట్ చేశాను, రిసార్ట్ టూర్. ఇక్కడే ముందు రోజు హల్దీ చేశారు. ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరికి ఇచ్చారో కానీ చాలా బాగా చేశారు అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ పెళ్లి మండపం అయితే అత్తిరిపోయింది అసలు. నా కళ్ళతో చూశాను వర్మ, రియల్గా చాలా బాగుంది. అండ్ పెళ్ళి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఎప్పుడు కూడా మన తెలుగు వాళ్ళ మ్యారేజెస్ చూస్తుంటాం కదా, నేను ఫస్ట్ టైం ఇలా వేరే స్టేట్ మ్యారేజ్ అనేది చూశాను. చాలా డిఫరెంట్గా ఉంది కల్చర్ అంతా కూడా. పెళ్ళి కూడా చాలా క్యూట్గా నీట్గా జరిగింది, ఎక్కువ హడావిడి కాకుండా కూల్గా. షీస్ బ్రైడ్స్ మామ్, ఆంటీ. యాక్చువల్లీ వీళ్ళ దాంట్లో తాళి అనేది ఉండదంట. అండ్ నేను బ్లాక్ బీడ్స్ కూడా ఉంటాయేమో అనుకున్నాను, అది కూడా ఉండదంట. బొట్టు పెడతారంట, జస్ట్ తిలకం అనేది పై వరకు పెడతారంట, మొత్తం ముక్కు నుంచి తీసుకొని మొత్తం. అక్కడితో పెళ్ళైపోతుంది. పెళ్ళైన తర్వాత అలా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని రిసార్ట్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. అండ్ మనకేం పని ఖాళీగా ఉంటే ఇలా వీడియోలు తీసుకుంటూ చూసుకుంటూ కూర్చున్నాను. వ్యూ అయితే బాగుంది ఇక్కడ నుండి. పిల్లలు వచ్చేసి ఇక్కడ ర్యాబిట్స్ తోటి ఆడుకుంటున్నారు, క్యూట్గా ఉన్నాయి కదా. యాక్చువల్లీ మేము చాలా ఇయర్స్ తర్వాత 10th ఫ్రెండ్స్ని కలిసాము, ఒక 5-6 మెంబర్స్ని కలిసాము. చాలా హ్యాపీగా అనిపించింది. చాలామందిని అయితే 10th తర్వాత నియర్లీ 15 ఇయర్స్కి ఇప్పుడు కలిసాను. అందరికీ పిల్లలు చాలా పెద్దగా ఉన్నారు చాలామందికి. వాళ్ళు వచ్చేసి ఆంటీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాము అని అంటుంటే వెళ్ళాము. అక్కడ కొంతసేపు అక్కడ టైంపాస్ చేసాము. చాలా హ్యాపీగా స్పెండ్ చేసి వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.